పోతున్న మాట్లాడలేని గత ప్రభుత్వం పెద్దలు గోదావరి జలాల గురించి మాట్లాడడం అర్ధరహితమని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు కొనసాగుతుంటే ఎందుకు మాట్లాడలేదని ఆయన బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు. పోలవరం జలాల్లో తమ వాటాను తీసుకోలేకపోయామని అన్నారు. తెలంగాణ నేల కోసమే పుట్టిందని వాటిని సమర్థవంతంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. అడు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేలు తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. సముద్రంలో కలిసే మాట వాస్తవం. మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో ఆ 80 టీఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే 45 టీఎంసీ కూడా మనకు రాలేదు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 92,000 క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా 5 సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామనంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు, మనం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అంతకుముందు 5 సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ, మల్యాలు కానీ జరిగినాయి. దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నట్టు గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రేయం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. దాని గురించి మళ్ళీ గోదావరి జలాల్ని పోలవరంలోనే వచ్చే 45 టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు? తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి, మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి ఆ నీళ్లను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంటే